దేవుని నామమున స్తోత్రములు. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా సంతోషం. ఈరోజు ఒక చిన్న మాటలు కొన్ని చెప్పుకుందాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, కాక విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుస్తాయి. కానీ శ్రేష్టమైనది ఏంటండి? ప్రేమ. లవ్. లవ్ మేక్స్ మెరాకిల్స్ అంట. ఈ ప్రేమ అనేది చాలా అద్భుతాలు కూడా చేస్తాయి. అలాగే ఈ ప్రేమ వల్ల రాజ్యాల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది రాజులు ఉన్నారు. ప్రేమ చాలా గుడ్డిది అని మనం చూస్తున్నాం. అంటే లోకపరమైన ప్రేమ అయితే ఆ విధంగా ఉంటుంది, కానీ క్రీస్తు ప్రేమ అయితే ఆ విధంగా ఉండదు. మంచి మార్గంలోనికి మనల్ని నడిపిస్తుంది, సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తుంది. ఓకే, శ్రేష్టమైన ప్రేమ గురించి మనం కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. ఈ దినం చాలా ప్రత్యేకమైన దినం. ఎందుకు? యవనస్తులు చాలామంది అనుకుంటారు ఈరోజు ప్రేమికుల దినం అని. చాలామంది దాన్ని సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే మనం చూస్తే, ఈ లోకంలో చూస్తే ఈరోజు న్యూస్ ఎంత భయంకరంగా ఉన్నాయండి. ఒక అమ్మాయి నోట్లో యాసిడ్ పోసాడంట. అదా ప్రేమ? వివాహం చేసుకున్నవాడు ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి చచ్చిపోయేదాకా ఆ అమ్మాయిని ఇబ్బంది కలుగ చేశాడు. అది ప్రేమనా? ఆ ప్రేమ కాదు. కానీ క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందంటే పరిశుద్ధముగాను, పవిత్రముగాను, నిర్దోషముగాను ఆయన ప్రేమ ఉంటుంది. ఓకే, మనం అసలు ఈ వ్యాలంటైన్స్ డే అనేది ఎందుకు ప్రారంభమైంది, ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది అని మనం చూస్తే, క్లాటియస్ అనే రోమా చక్రవర్తి ఏం చేశారంటే 3వ శతాబ్దం అప్పుడు అతనికి ఒక వివాహం మీద ఒక మంచి అభిప్రాయం లేదు. వివాహం చేసుకోవద్దు అని చాలామంది మగోల్ని, సైనికుల్నే కానీ అక్కడున్న వారిని కానీ అతను వివాహం చేసుకోవడానికి వాళ్ళని చేసుకోవాలనుకున్న ఈయన ఇష్టపడేవాడు కాదు. దాన్ని కొట్టివేసేసాడు, వివాహం వద్దని. ఆ విధంగా ఉన్నప్పుడు ఒక అతను ఏం చేశాడంటే, అరే ఇదేంటి, ఇది కరెక్ట్ కాదు, దేవుడు సృష్టిలో ఇదొక భాగం కదా, ప్రభువే అవాదంని సృష్టించాడు. కానీ ఇతను ఏమనుకున్నాడంటే ఇది రాంగ్ డెసిషన్, ఇది తప్పు అని చెప్పేసి అతను ఏం చేశాడంటే కొంతమంది సైనికులకి వివాహం చేశాడు, కొంతమంది అక్కడున్న వాళ్ళకి వివాహం చేశాడు. అప్పుడు ఈయనకి కోపం వచ్చింది. ఈ రోమా చక్రవర్తి ఆయనకి కోపం వచ్చి 2069వ శతాబ్దం క్రీస్తు శకం అప్పుడు ఫిబ్రవరి 14న ఈ దినాన ఆ వ్యక్తికి పెళ్లి చేసినందుకు అతనికి ఊరి శిక్ష వేశారు ఈరోజు. అయితే ఇది ఎప్పుడో జరిగిపోయింది. 2 శతాబ్దాల తర్వాత, ఆ జరిగిన 2 శతాబ్దాల తర్వాత పోప్ గెలిషియస్ అనే ఒక ఆయన ఇది ఏం చేశారంటే హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని పెట్టారు. వ్యాలంటైన్ అనంటే ఏంటి అనంటే దాని అర్థము అనేది మనకు తెలియదు, కానీ ఇతను పేరంట వ్యాలంటైన్. ఈ వ్యాలంటైన్ అతనే పోరాడి చాలామందికి వివాహం చేయటం జరిగింది. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు కదా, చాలామంది వివాహాలను నిషేధిస్తారు అని అంటారు. ఇదిగో ఇట్లాంటి దుష్ప్రచారాలకి, ఇటువంటి వాటికి ఇది కాదు. సమర్పించుకొని ప్రభు కోసం నిలబడిన వారు, మేము ప్రభులో మేము ఉండాలి, మేము త్యాగమైన వాళ్ళు, మీ ప్రభు కోసం మా జీవితాలు మేము త్యాగం చేసుకున్నాము అని నిలబడిన వాళ్ళు సమర్పించుకునే వాళ్ళు, అదొక ప్రత్యేకత వాళ్ళని. కొంతమంది ఉంటారు వివాహం చేసుకోకుండా లైఫ్ ఇలాగే కొనసాగించాలనేది. ఓకే, కొంతమంది రకరకాల ఒపీనియన్స్ ఒక్కొక్కరికి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అందుకే బైబిల్లో ఉంది, వివాహం అన్ని విషయంలో ఘనమైనది, దాన్ని ఎవరు కూడా తృణీకరించడానికి కాదు. ఒక
వ్యవస్థ అంటే ఒక జనరేషన్ ఇంకా ప్రొలాంగ్ అవ్వాలి అని అంటే వివాహం అనేది అవసరం. వివాహం చేసుకోకుండా తప్పులు చేస్తూ విచ్చలవిడిగా ఉండేవాళ్ళు పిల్లల్ని కనేసి సమాజానికి ఎంతో అవమానకరంగా తెచ్చి ఒక పద్ధతి లేకుండా క్రమం లేకుండా ఉండకూడదు అని పెట్టారు. అయితే మన దేశంలో మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే ఇప్పుడు రోజులైతే వేరుగా ఉంది, కానీ అప్పటి రోజుల్లో మన మన తాతయ్యోళ్ళు ఉన్నారు, మన పేరెంట్స్ ఉన్నారు. ఒకవేళ భర్త కొట్టిన కొద్దిసేపటికి ఆమె మళ్ళీ అన్నం పెడితే మళ్ళీ ఇద్దరు కలిసి భోజనం చేయటం అది సహజం ఇంట్లో కదా జరిగేది. ఇప్పుడు సపోజ్ నా ఇంట్లో నేను చూసుకున్నాను, ఒకవేళ ఒక మాట రెండు మాటలు అనుకున్నా మళ్ళీ అన్నం దగ్గర ఇద్దరు కలిసి తినేవాళ్ళు మా పేరెంట్స్. ఒకవేళ అనుకున్నా మళ్ళీ అన్నం దగ్గర ఆమె పిలిచేది. చాలా బెట్టు మా డాడీ. ఆయన కామ్గా అట్లా ఉంటే మా మమ్మీ వెళ్ళి అయ్యా రాయ్యా భోంచేద్దాం ఆకలేస్తుంది అంటది. అంత ఇద్దరు కలిసి మళ్ళీ కూర్చొని చక్కగా సంతోషం. అప్పుడు అంటే మా తాతయ్య ఏదైనా ఒక మాట అంటే హాగు అంటది మా నానమ్మ అనేసి ఏదో రెండు మాటలు ఇద్దరు అనుకున్నా మళ్ళీ ఆయనకి కలిపి కూడా ముద్దలు పెట్టింది మా నానమ్మ. చెయ్యి పట్టుకొని నడిపేది ఆవిడ. ఆయనైతే మరి కొండ మీద ఉండేవాళ్ళు విజయవాడలో. ఆయన కిందకి ఇలా పట్టుకొని దింపి ఇద్దరు కలిసి ఎప్పుడు అందరు చూసి చిలక గోరింకల్లాగా ఉన్నారు అనేవాళ్ళు. అంటే ఇప్పటికి కూడా ముసలోళ్ళు చూడండి భార్యాభర్తల మధ్యలో ఇప్పటికీ ఆ రిలేషన్ ఎప్పుడో వాళ్ళు చిన్నప్పుడు పెళ్లి చేసిన వాళ్ళు. మొన్న రీసెంట్గా మా చర్చికి ఒక ఆయన నా రూమ్ ముందు సపోటా చెట్టు ఉంది, అది పండ్లుతో ఉంది బాగా. అయితే దాన్ని కొట్టేయాలి, మరి ఇక్కడ స్లాబ్ వేయాలంటే కొట్టేయాలి కాబట్టి అయితే దేవుడు వేరే వాళ్ళని పిలిపించారు. ఎందుకు వచ్చారో తెలియదు, వాళ్ళు ఆ సమయానికి వచ్చారు, వాళ్ళు కొట్టడం జరిగింది. ఆ పండ్లు అట్లా ఉన్నాయి, చాలా గవర్నమెంట్లోకి పంపిద్దాం అనుకున్నాం కానీ అవి కచ్చగా ఉన్నాయి బాగా. చూద్దాం దేవుని చిత్తం. అయితే ఈ తర్వాత ఆ ముసలోళ్ళు ఇద్దరు వచ్చారు. ఆయన ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి ఉన్నాడంట, చాలా పెద్ద వయసు, కానీ స్ట్రాంగ్గా ఉంటాడు, హెల్తీగా ఉంటాడు. ఇద్దరు భార్యాభర్తలు. అయితే వాళ్ళు అంటున్నారు చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి తల్లిదండ్రుల ప్రేమ అంటే వివాహం అయినప్పుడే వాళ్ళకి ఆ అనుబంధం అది అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళిద్దరు కలిసే వస్తారు, కలిసే వెళ్తారు, కలిసే కూర్చొని అన్నం తింటారు, అంత ప్రేమ ఉంది. కానీ ఇప్పుడు జనరేషన్స్ ఎలా ఉన్నారండి, చిన్న మాటకి విడిపోతున్నారు, డివోర్స్, చిన్నదానికి డివోర్స్ ఇస్తారు. ఎందుకంటే ఆ చేసుకునేవాడు కూడా విపరీతమైన చేష్టాలు, విపరీతమైన పనుల వల్ల డివోర్సెస్ అనేది ఎక్కువగా అయిపోయింది. నిజమే కదా, ఒక అమ్మాయిని ఉంచుకొని మళ్ళీ ఇంకొక అమ్మాయిని అంటే ఎవరు సహించరు కదా. అట్లాంటి రిలేషన్స్ ఉన్న వాళ్ళు బ్రేక్ చేసుకోవటం, డివోర్స్ చేసుకోవటం అది జరుగుతుంది. అప్పుడు రోజులు అలా కాదు, అప్పుడు అసలు వాళ్ళకి ప్రేమను పుట్టక ముందే వివాహం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ మధ్యలోనే ఏదైనా కూడా జరుగుతా ప్రేమతోనే ఉండేవాళ్ళు. అయితే ఈ వ్యాలంటైన్స్ డే అనేది ఒక ప్రత్యేకంగా దేవుడు నియమించాడు. కొన్ని కుటుంబాల్లో ఎందుకు కొన్ని బ్రేక్స్ అవుతున్నాయి ఫ్యామిలీలో అని మనం చూస్తే ఒక స్టోరీ నేను చెప్తాను. ఆ స్టోరీ ఏంటంటే ఒక ఆమె చాలా కష్టపడుతుంది, ఇంట్లో కష్టపడుతుంది, వంట చేస్తుంది, ఇంట్లో పిల్లల్ని సర్ది పెట్టుకుంటుంది, ఇల్లు నీట్గా పెట్టుకుంటుంది, అన్నీ చేస్తుంది. తన భర్త కూడా బయట కట్టెలు కొట్టడము వాటిని చేసి తన వరకు తను చేసుకుంటున్నాడు. ఇంతలో ఫ్రెండ్ లాగా వచ్చాడు అతను, వాళ్ళ ఆయన తరపున ఫ్రెండు. అతను కొంచెం చదువుకున్నాడు, మంచిగా టిప్ టాప్ మీద వచ్చాడు. వచ్చిన తర్వాత చాలా సంతోషించాడు, ఏం పెట్టిన ఆహారాన్ని తిన్నాడు. ముగ్గురు కలిసి భోజనం చేశారు, అంతా అయిపోయింది. అతను ఫ్రెండ్ కదా అని కొంచెం ఫ్రీగా వదిలేశాడు. అతను ఏం చేశాడు, ఈమెను చూసి యు ఆర్ సో బ్యూటిఫుల్ అని చెప్పి ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆమె చాలా సంతోషించింది. అప్పుడు అన్నాడు, నీ క్లోత్స్ బాగోలేదు కదా, మీ ఆయన నీకు ఈ క్లోత్స్ చినిగిపోయిన బట్టలు వేసుకొని నువ్వు ఇట్లా ఇంట్లో పని చేయటమేంది, అదే నువ్వు నాతో వస్తే నీకు మంచి క్లోత్స్ నేను కొనిస్తాను అని అంటాడు. ఈమెం మాట్లాడదు. చూడు, మీ ఆయనకి నీ మీద ప్రేమ నిజంగా ఉంటే చినిగిపోయిన చీర కట్టుకొని చినిగిపోయిన బట్టలు వేసుకొని నువ్వు తిరగటం ఆయనకి ఇష్టమా?
ఈ ప్రేమ ఉంటే ఈ విధంగా నిన్ను ఉంచుతారా అని కొంచెం ఆమె మనసుని డైవర్ట్ చేస్తాడు. అప్పుడు ఆమె నిజమే కదా అని అనుకుంటే ఇక వాడు వెళ్ళిపోతాడు ఆ మాటలనేసి. ఈ అమ్మాయి కొంచెం ఆలోచిస్తుంది, నిజమే కదా, ప్రేమ లేకపోతేనే కదా ఇట్లా నేను తిరుగుతున్నా కూడా మౌనంగా ఉన్నాడు, నేను వండి పెడుతుంటే తింటున్నాడు, ఇల్లు శుభ్రం చేస్తుంటే నీట్గా వచ్చి హాయిగా పడుకుంటున్నాడు అని ఆమె మనసులో బాధ అది పెట్టుకుంది. ఆ తర్వాత అతను వచ్చాడు. అప్పుడు అడిగింది, ఆర్ యూ లవింగ్ మీ అని అడిగింది. ఎస్ ఐఎమ్ లవింగ్ యూ అని అంటే, దెన్ నాకెందుకు బట్టలు కొనియరు, నేను చినిగిపోయిన శారీ కట్టుకుంటున్నాను, చినిగిపోయిన బట్టలు వేసుకుని తిరుగుతున్నాను, చూస్తూ ఉన్నావు, నేను ఎంతో పని చేస్తున్నాను, కానీ ఏనాడైనా నువ్వు కొనిచ్చావా, నీట్గా ఉండాలని ఆశించావా అని అంటే, అప్పుడు అతను సంతోషించి బాధపడి మనసులో నేను నీకు కొనిస్తానని అప్పటికప్పుడు వెళ్ళి అతనే స్వయాన బట్టలు శారీస్ ఆమెకు కావాల్సినవి 2-3 జతలు కొని తెచ్చాడు. తెచ్చిన తర్వాత ఆమె చాలా సంతోషించింది. ఓ, ఇతనికి చాలా ప్రేమ ఉంది నా మీద అని. అప్పుడు మళ్ళీ సంతోషించింది. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ అతనే వచ్చాడు. హాయ్, హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ ఫైన్. వాట్ యూ డూయింగ్ అని అంటే, ఎస్ ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్ అని చెప్తుంది. నేను ఈ పని చేశాను, ఆ పని చేస్తున్నాను. ఓ అని ఇంకా అతను, వాట్ హ్యాపెన్ అబౌట్ యువర్ హస్బెండ్ అని అంటే, హీ బ్రాట్ మీ న్యూ క్లోత్స్ అని తను ఆ బట్టలు చూపిస్తుంది. చూపించినప్పుడు, యా, ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ ఓకే అని అన్నాడు. అంత మంచిగా ఏం లేదు, పర్వాలేదు అని అన్నాడు. అనిన తర్వాత, ఇఫ్ యూ కమ్ విత్ మీ, నువ్వు కానీ నాతో వస్తే ఐ విల్ బై ఎ గోల్డ్ ఫర్ యూ అని అంటాడు. నేను నీకు గోల్డ్ కొనిస్తాను అని అన్నప్పుడు, అప్పుడు అతను ఏమంటాడంటే, ఈ అమ్మాయి చూసి అలాగా గోల్డ్ అంటే ఎవరికైనా ఇష్టమే కదా, తను చాలా సంతోషిస్తుంది. వెళ్దాం అనుకుంటుంది, మళ్ళీ అనుకుంటుంది లేదు లేదు అని కామ్గా ఉంటుంది. అప్పుడు ఇతను అంటాడు, మీ ఆయనకి నిజంగా నీ మీద ప్రేమ ఉంటే, నీ బోసి మేడ నీ ఇలా ఉన్నావు కదా, ఆ రోల్డ్ గోల్డ్ వేసుకొని తిరుగుతున్నావు, నీ మీద నిజంగా ప్రేమ ఉంటే నీకు గోల్డ్ కొనిస్తాడు కదా. లేదు కదా, అతనికి ఆ స్తోమత లేదు కదా, అందుకే నిన్ను ఇట్లా ఉంచాడు. నువ్వు వివాహం చేసుకున్నవే కానీ అతని వల్ల నీకేం ప్రయోజనం లేదని ఇట్లా చాలా బ్యాడ్గా అమ్మాయికి విషయం నాటేస్తాడు. అప్పుడు ఈ అమ్మాయి చాలా బాధపడుతుంది. నిజమే, నేను ఎప్పుడు చూసినా గోల్డ్ నా చుట్టుప్రక్కలందరూ ఇంతంత గోల్డ్ అన్న వేసుకొని తిరుగుతున్నా, నాకు అది కూడా లేదు కానీ బాధపడుతుంది. అప్పుడు అతను వస్తాడు. మళ్ళీ అడుగుతుంది, ఆర్ యూ లవింగ్ మీ? ఎస్ ఐఎమ్ లవింగ్ యూ అని అంటే, దెన్ వై కాంట్ యూ బై ఫర్ మీ గోల్డ్ అని అడుగుతుంది. నువ్వు నాకు ఎందుకు, నువ్వు ప్రేమగానే ఉంటే నువ్వు నాకు బంగారం ఎందుకు కొనలేవు అని అడుగుతుంది. అనేసరికి, యా, ఐ బై ఫర్ యూ, వై నాట్ అని చెప్పి వెళ్ళిపోయి అతను గోల్డ్ కొనాలి. కాబట్టి ఏం చేస్తాడంటే, అతని దగ్గర అంత స్తోమత లేదు. అప్పుడు తన అన్న దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అన్నని అడుగుతాడు, ఐ విల్ బై ఫర్ యూ, ఓకే, ప్లీజ్ గివ్ మీ టైం అని అడుగుతాడు. నేను నీకు కొంటాను, నువ్వు నాకు టైం ఇయ్యి అని అంటాడు. అనిన తర్వాత ఈ అమ్మాయి ఓకే అంటది. ఆ తర్వాత ఇతను వెళ్ళిపోతాడు. వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి, అన్న, నీ పొలంలో నేను పని చేస్తాను, అయితే నేను నాకు డబ్బులు ఇవ్వగలవా అని అడిగితే, తప్పకుండా ఇస్తానురా, ఏంటి విషయం అంటే, తను బంగారం అడిగింది కాబట్టి నేను కొనిద్దామని ఆశిస్తున్నాను, నా దగ్గర అంత పైసలు లేవు కదా, పని చేస్తే నువ్వు నాకు డబ్బులు ఇస్తావు కదా, దాన్ని బట్టి నేను తర్వాత నీకు మళ్ళా సగం నేను తర్వాత నిదానంగా నీకు తీరుస్తాను అని అంటే, సరేరా చేసుకో అని అంటాడు. మనీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వెళ్ళి గోల్డ్ కొంటాడు. కొని ఆమెకి రింగు చైను కొని తెచ్చిస్తాడు. ఇచ్చిన తర్వాత ఈమె చాలా సంతోషిస్తుంది. ఇక అవి పెట్టుకొని చాలా సంతోషంగా తిరుగుతూ ఉన్నప్పుడు, అప్పుడు మరలా అతను వారం తర్వాత వస్తాడు. వచ్చిన తర్వాత, వేర్ ఈస్ యువర్ గోల్డ్ అని అడుగుతాడు. ఏది నీ గోల్డ్ ఏది చూపించు అని అంటే, ఈ అమ్మాయి వెంటనే మై హస్బెండ్ బ్రాట్ ఫర్ మీ అని చెప్పి నెక్లెస్ రింగ్స్ అన్నీ చూపిస్తుంది. చూపించినప్పుడు అతను చాలా వ్యసరపడతాడు. అరే, ఇతను చాలా అంత కష్టపడి అంత లేమిలో ఉండి కూడా ఈమెకు అన్నీ తెచ్చి పెడుతున్నాడు, నేనేమో ఈమెను ఇష్టపడుతున్నాను కానీ ఈ విధంగా అతను చేస్తున్నాడు అని అతను అనుకుంటాడు. సరే, ఇంకేం ఆలోచించండి, లవ్ మేక్స్ మెరాకిల్స్ అని చెప్పి, మరి మీ ఆయన అద్భుతాలు చేయగలడా, చేస్తే చూపిమను అని అంటాడు. అనేసరికి, అవునా,
అద్భుతాలు ఎలా చేస్తారు అంటే, యాహ్! ఐ కెన్ డూ అని అంటాడు. అయితే నువ్వు చెయ్యి ఒకటి అని. నాట్ నౌ అని అంటాడు. నేను మిరాకిల్ ఎలా జరుగుతుంది అని అంటే, నువ్వు నన్ను వివాహం చేసుకుని నా దగ్గరికి వస్తే నీకు చాలా మిరాకిల్స్, నీకు చాలా అద్భుతాలు, ఆశ్చర్యాలు నువ్వు నీ లైఫ్‌లో నువ్వు చూస్తావు అని అన్నప్పుడు ఈ అమ్మాయి ఆలోచిస్తది. లేదు లేదు, అదేదో మా హస్బెండ్‌నే అడుగుతాను. ఐ వోంట్ కమ్ విత్ యూ. నేను నీతో రాను. యూ కెన్ గో అని అంటది. అనిన తర్వాత అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఆలోచిస్తున్నది. అప్పుడు వాళ్ళ హస్బెండ్ వస్తాడు. అడుగుతుంది, నువ్వు మెరాకిల్స్ చేయగలవా అంటే, మెరాకిల్స్ హౌ కెన్ ఐ డూ అని అంటాడు. అనిన తర్వాత ఇకప్పుడు ఇతను ఏం చేస్తారంటే, ఈ అమ్మాయి ఏం మాట్లాడదు, కొంచెం మొహంతా కొంచెం సాడ్గా పెట్టుకుంటుంది. అప్పుడు అతను వెళ్ళిపోయి పొలంలో, వాళ్ళ అన్న పొలంలోకి వెళ్ళి భయంకరంగా ఏడ్చి ప్రార్థన చేస్తుంటాడు. దేవా, నాకు మెరాకిల్స్ చేసే అద్భుతాలు నాకు రావు, కానీ నా భార్య అడుగుతుంది, వాట్ కెన్ ఐ డూ అని చెప్పి తను బాగా ప్రార్థన చేస్తుంటే అటుగా పోతున్న ఒక వ్యక్తి వచ్చి, వై ఆర్ క్రయింగ్ దట్ మచ్ అని అంటే, ఇక చెప్తాడు, నా భార్య మెరాకిల్స్ అడుగుతుంది, నేనేం చేయగలను, నాకు అవి రావు అని అది ఇదని చెప్తున్నప్పుడు 2 స్టిక్స్ ఇచ్చి, యూ టుక్ ది స్టిక్స్ అని చెప్పని ఆ స్టిక్స్ ఇచ్చిన తర్వాత, ఈ స్టిక్ నువ్వు ఇట్లా కొట్టు అంటే, కొడితే అతను గాడిదలాగా అయిపోతాడు. అప్పుడు ఇంకో స్టిక్‌తో కొట్టు అన్నాడు. ఇంకో స్టిక్‌తో కొట్టేసరికి ఆ స్టిక్ ఏమైపోయిందంటే మళ్ళా మనిషిగా మారాడు. అప్పుడన్నాడు, ఫస్ట్ స్టిక్ విల్ బికమ్ డాంకీ, సెకండ్ స్టిక్ వెన్ యూ బీట్ ఇట్ విల్ బికమ్ ఎ మ్యాన్ అని అంటాడు. అనేసరికి ఈ అమ్మాయి ఇతను చాలా సంతోషంగా వస్తాడు. అప్పుడు ఏమంటది, ఓకే, ఏంటి ఏమనుకున్నావు అని అడుగుతుంది. నథింగ్ అని అంటాడు. అనిన తర్వాత ఏంటి మళ్ళీ విషయం అని అడిగాడు. అతను మరలా వచ్చారు అని అంటే, ఏమన్నారు అని అంటే, ఇట్లాగే అన్నారంటే, ఈసారి రేపు వస్తాడు కదా, వచ్చినప్పుడు నువ్వు ఈ స్టిక్తో అతను ఇలా కొట్టు, ఇలా బీట్ చేయి అని అంటాడు. అనేసరికి అతను వస్తాడు. వచ్చిన వెంటనే అతను మాట్లాడనీయకుండా ఫస్ట్ ఈ అమ్మాయి ఒక స్టిక్తో ఇట్లా అనింది. గాడిదైపోయాడు. అప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి, వాట్ హ్యాపెన్ సడన్లీ ఇట్ హ్యాపెన్ ఏ డాంకీ అని అంటే, అతను ఏం మాట్లాడకుండా ఆ డాంకీని ఏం చేశాడంటే తన పని మట్టుగా వాడేసుకున్నాడు. ఎలా అంటే దాని మీద రాళ్ళు వేయటము, దాని మీద తన అవసరతలు, పనులు అన్నీ ఇద్దరు భార్యాభర్తలు చేసుకోవడం జరిగిపోయింది. ఒకరోజు ఇతను కూర్చొని చూస్తుండగా డాంకీ ఇట్లా వంగిపోయి నీరసంగా అట్లా ఉన్నప్పుడు బాధపడి, ఎందుకు ఇది ఇట్లా అయిపోయింది, సరే వీడు చెడు ఆలోచన ఈ విధంగా ఉందని చెప్పి, సరేలే మనం ఇన్ని సంవత్సరాలు వాడుకున్నాం కదా, మనిషిగా చేద్దాము అని చెప్పని అప్పుడు వెళ్ళి ఇంకో స్టిక్ తీసుకెళ్ళి ఇలా కొడితే మనిషి అయిపోతాడు. అతను ఎలా అయిపోయాడంటే ముఖం వికారం అయిపోయింది, ఇట్లాగ గూనె వచ్చేసింది, అసలే చేతులు కాళ్ళు కూడా అతను పనిచేయని పరిస్థితి అయిపోయింది. అప్పుడు ఇతను అంటాడు, చూడు, అనేక కుటుంబాల్లోకి వెళ్ళి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, నీ కుటుంబం ఏదో నువ్వు చూసుకో అని చెప్తారు. ఇలా ఎన్నో కుటుంబాలండి ఈ విధంగానే జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మీరు తప్పుగా అనుకోకండి. ఇది ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నంటే, అక్రమ సంబంధాలు, మేము ఇది ఇస్తాము అది ఇస్తామని ఉన్న భార్యాభర్తల మధ్యలో ఉన్న రిలేషన్ని బ్రేక్ చేసే వాళ్ళు కొంతమంది ఈ విధంగా వస్తారు. అర్థం చేసుకొని దాన్ని విడిచిపెడితే ఓకే, లేదు ఇలా మధ్యలోకి వచ్చేసి వాళ్ళ మధ్యలో థర్డ్ పర్సన్ ఎప్పుడు కూడా ఎంటర్ అవ్వకూడదు. ఎంటర్ అయితే ఆ కుటుంబం విచ్ఛిన్నమే. మెయిన్ హస్బెండ్ అండ్ వైఫ్లో థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారనుకోండి, వాళ్ళ కుటుంబాలు ఇంక రోజు గొడవలే, సమాధానం ఉండదు. పిల్లల దగ్గర కూడా సమాధానం లేకుండా ఒక ఇదిలో సాక్ష్యం కోల్పోయే స్థితిలో కూడా ఉంటారు. అది ఏంటో గ్రహించి దాన్ని విడిచిపెట్టాలి. బైబిల్లో అవ్వ ఆదాము ఉన్నారు. అవ్వ ఆదాము ఇద్దరూ చాలా సంతోషంగా దేవునితో మాట్లాడుతూ ప్రభువు వాళ్ళతో ముచ్చటిస్తూ, ఏం ముచ్చటించుంటారు, పరలోక మర్మాలో లేకపోతే సృష్టి గురించి చెప్పటమో చేస్తుంటారు. కానీ ఈమెం చేసింది అవ్వమ్మ, పండు తినాలి అని అనుకోకుండా ఆమె ఒక ఆయన నిద్రపుచ్చి, ఆయన నిద్రపోతే ఈమె నిద్ర పట్ల సైలెంట్కి వెళ్ళింది. చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి దుష్టుడు ఏం చేశాడు, సాతానుడు ఆమెను ఆ పండు తినచ్చు, ఏం పర్వాలేదు అనేసరికి ఆమె తినేసింది. సగం మళ్ళీ వాళ్ళ హస్బెండ్కి కూడా తెచ్చింది, ఆదాముకు కూడా. అతను సగం తినే లోపల దేవుడు మాట్లాడాడు.
నేను నీతో చెప్పింది ఏంటంటే ఈ అమ్మమ్మ చేసింది అన్నాడు. అసలు ఆ ఆజ్ఞ ఎవరికి ఇచ్చారు? ఆదాముకి దేవుడు చెప్పాడు. అంటే ఆదాముకి చెప్తే అవ్వమ్మకి కూడా చెప్తాడనే కదా. అవ్వమ్మకి కూడా చెప్తాడని నాకు తెలిసి ఆదాము చెప్పలేదేమో కాబట్టే ఆమె ఆ విధంగా వెళ్ళుంటుంది. కొన్ని కుటుంబాల్లో చెప్పకపోవటం వల్ల ఏదైనా కూడా మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, కొన్ని గొడవలకి కారణాలు కానీ జరుగుతున్నాయి. ఒక ఫ్యామిలీ అంటే చెప్పుకోవాలి. కూర్చోబెట్టుకొని పిల్లలకి కానీ, వాళ్ళ వైఫ్‌కి కానీ కూర్చోబెట్టి, ఇది మనం ఈ పని ఇలా స్టార్ట్ చేస్తున్నాం. లేకపోతే మనం ఇట్లా అనుకుంటున్నాం అని చెప్తే ఐక్యతతో చెప్తే ఎంతో బాగుంటది. అలా కాదు. ఒకళ్ళకి చెప్తారు, ఒకళ్ళకి చెప్పరు. అసలు చెప్పరు. బయటోళ్ళకి సమాచారాలు అందుతాయి గానీ, ఇంట్లో వాళ్ళకి ఏదీ తెలీదు. అది వచ్చి జరుగుతున్నప్పుడు ఏంటనంటే, మనం ఇంట్లో వాళ్ళు పిచ్చోళ్ళయిపోతున్నారు. ఏంటి మాకు తెలీదే, మీకెలా తెలుస్తుంది? ఇంట్లో వాళ్ళకి ముందు చెప్పుకోవాలి. ఆ తర్వాత నువ్వు బయట చెప్తే ఎవ్వరైనా కూడా బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా సమాధానంగా ఏ పనైనా చేయటానికి కానీ, ఏదైనా మంచి సహకారం అందించడానికి కానీ బాగుంటుంది. అలా కాదు. ఇంట్లో వాళ్ళతో సమాధానం లేదు. వాళ్ళ మధ్యలో వాళ్ళకి అండర్‌స్టాండింగ్స్ లేకుండా చేసి, ఆ విధంగా ఉండటం వలన ఏమైపోద్దంటే కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. కుటుంబంలో ఉన్న బలహీనతలు వల్ల బయట సమాజానికి తెలిసినప్పుడు బయట ప్రజలు